మన కర్నూలులో ఈ ప్లేస్ లో దొరికే కొర్ర పొంగలి విత్ చట్నీ అండ్ అల్లం చట్నీ మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఆ రోజంతా ఇంకా టేస్ట్ ని మర్చిపోలేరు. అండ్ అంతేకాదు పర్టికులర్ గా వీళ్ళ దగ్గర దొరికే రాగి ఇడ్లీ అండ్ జొన్న ఇడ్లీ కోసం చాలా మంది ఎర్లీ మార్నింగ్ నుండి వెయిట్ చేస్తుంటారు. నాకు అడ్రస్ పెట్టాలి, అడ్రస్ కూల్ వీడియోని ఇప్పుడే లైక్ చేసి సేవ్ చేసుకోండి, ఫ్యూచర్ లో ఎప్పుడైనా యూస్ కావచ్చు. అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్ బిర్లా గేట్ టు సీ క్యాంప్ వెళ్లే రూట్ లో వాల్మార్ట్ ఆపోజిట్ రోడ్ ఫుట్ పాత్ మీదే ఉంటుంది ఈ మిల్లెట్ టిఫిన్స్. వీళ్ళ దగ్గర మనకు ప్యూర్ మిల్లెట్స్ అంటే ఎటువంటి బియ్యం కానీ అటుకులు కానీ యాడ్ చేయకుండా ప్యూర్ అండ్ హైజీనిక్ వే లో టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఇక్కడికి వచ్చే రెగ్యులర్ కస్టమర్ అయిన ఒక అంకుల్ రివ్యూ చూడండి. ఇక్కడ వారానికి కనీసం 2-3 రోజులు టిఫిన్ చేస్తారు. కొర్ర ఇడ్లీలు, సామలు, నారికలు, వరిగలు, రాగులు, జొన్నలు, దోశ అన్ని విధాలుగా టిఫిన్స్ బాగున్నాయి. షుగర్ పేషెంట్లకు కానీ అందరికి కానీ మనం ఇడ్లీలు వడలు ఇంట్లో తినే బదులు వారానికి 2 రోజులు ఇట్లా వచ్చి బయట తింటే టిఫిన్ బాగుంటుంది, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ట్రై చేసిన ఐటమ్స్ వచ్చేసి కొర్ర పొంగలి, రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, అరిక దోశ, కొర్ర దోశ అన్నమాట. అవునా? ఫస్ట్ మనం అరక దోశ అయితే ట్రై చేద్దాం. ముందు ఒక పీస్ అలా చుంచేసి నార్మల్ చట్నీ అండ్ అల్లం చట్నీలో ఒకసారి అద్దె టేస్ట్ చేసా. సూపర్. నెక్స్ట్ మన హుసేన్ మామ ఒకసారి ట్రై చేశాడు, వాడికి కూడా చాలా బాగా నచ్చింది. తరువాత రాగి ఇడ్లీ అయితే టేస్ట్ చేశారు. నిజంగా ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. చట్నీలో అద్దె ఒకసారి టేస్ట్ చేసా, దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా వీళ్ళ దగ్గర దొరికే అన్ని ఐటమ్స్ టేస్ట్ చేసా, అన్ని చాలా బాగా అనిపించాయి అండ్ హెల్తీ కూడా. మీరు దగ్గరలో ఉన్నట్టయితే తప్పకుండా ఒకసారి విజిట్ అవ్వండి అండ్ మరిన్ని కర్నూలు వీడియోస్ కోసం మన పేజ్ ని వెంటనే ఫాలో అవ్వండి.